సో మనం గత 5 రోజులుగా చూస్తున్నటువంటి ఒక కాంట్రవర్సీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇవాళ చూద్దాం. సో టీటీడీ అంటే శ్రీవారి గోవింద నామాలను అపహాస్యం చేస్తున్నారంటూ వైసీపీపై గత 5 రోజులుగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఈ ఇష్యూ ఎక్కడ మొదలైందంటే ఒకసారి 5 రోజులు వెనక్కి వెళ్దాం. అంటే గడిచినటువంటి కొద్ది రోజులుగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. చాలా రోజులుగా టీడీపీ, అందులోనూ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఈ అక్రమాలకు కారణంగా ఉన్నారు కాబట్టి ఆయన బాధ్యత వహించాలి, ఆయన రాజీనామా చేయాలన్నటువంటి అంశంపై పదే పదే డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగా నెల్లూరులో ఒక నిరసన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు సిటీలో జరిగినటువంటి ఆ నిరసన కార్యక్రమంలో గోవింద నామాలను అపహాస్యం చేశారు అనేది వైసీపీపై టీడీపీ కానీ, జనసేన అలాగే బీజేపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే, సో ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్నీ కూడా పూర్తిగా కూడా ప్రజలకు అందకుండా చేశారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. వీటన్నింటినీ కూడా గోవింద నామాల రూపంలో, అంటే ప్రభుత్వ పథకాలు గోవింద, ప్రజలకు అందుతున్న సేవా కార్యక్రమాలు గోవింద అంటూ ఒక నిరసన కార్యక్రమాన్ని నిరసనగా ఆ పాట రూపంలో వాళ్ళు ఆ రోజు తెలియజేశారు. ఇదే వివాదానికి కారణమైంది. ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భంలోనే టీడీపీ నుంచి దీనిపై అనేక సందర్భాల్లో కూడా చాలామంది కూడా దీన్ని తప్పుపడుతూ మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా దీనిపై ఒక ట్వీట్ కూడా చేశారు. సో వైసీపీ మరింత దిగజారిపోతోంది, సో దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటోంది అన్నటువంటి విషయాన్ని ట్వీట్ చేసిన తర్వాత రాజకీయ పార్టీలు దీనిపై ఒక్కసారిగా వైసీపీపై పదే పదే కూడా కౌంటర్ చేస్తూ వస్తున్నాయి. సో టీడీపీ నుంచి రూప్ కుమార్ యాదవ్, అంటే నెల్లూరు సిటీ నుంచి డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ కూడా మీడియా ముందుకు వచ్చారు. సో వైసీపీ చేస్తున్నటువంటి తప్పులకు శ్రీవారి నుంచి ఖచ్చితంగా శిక్ష తప్పదు అన్నటువంటి విషయాన్ని మాట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం, ఇవాళ బీజేపీ కూడా దీనిపై మాట్లాడుతూ తప్పుల మీద తప్పులు చేస్తుంది వైసీపీ. శ్రీవారిని అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారి విషయంలో అనేక తప్పులు జరిగాయి. ఇప్పుడు కూడా రాజకీయంగా వాడుకునేందుకు శ్రీవారిని రోడ్డుపై బహిరంగంగా అవహేళన చేస్తోందన్నటువంటి విషయాన్ని బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ చెప్పుకొచ్చారు. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో వైసీపీ నిరసన కార్యక్రమంలో ఆ రోజు జరిగినటువంటి ఆ పాట పాడడం ఏదైతే ఉందో అదే వివాదానికి కారణమైంది. సో ఎందుకు పదే పదే ఈ విధంగా తప్పులు చేస్తున్నారని మొత్తం కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. అయితే జరిగినటువంటి విషయాన్ని ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఖచ్చితంగా ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమం నెల్లూరు సిటీలో జరిగింది కాబట్టి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక్కడ నెల్లూరు సిటీకి. సో ఆయన సమక్షంలో ఇది జరిగింది కాబట్టి సో అందరూ కూడా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేశారు. సో పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రత్యేక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి సో జరిగినటువంటి విషయంపై క్షమాపణ చెబుతున్నట్టు ఆయన మాట్లాడారు. సో ఎవరి మనోభావాలైనా దెబ్బతినేవంటే, ఎందుకంటే నేను కూడా హిందువును కాబట్టి వెంకటేశ్వర స్వామి అలాగే హిందూ దేవుళ్ళపై నాకు నమ్మకం ఉంది. నేను ఎందుకు అవమానించే విధంగా మాట్లాడతాను. గతంలో కూడా ఈ విధమైనటువంటి సందర్భాలు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగిందనేది వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. సో టీడీపీ యువకాలంలో లోకేష్ నేరుగా ఈ మాటలు అన్నారు. అలాగే బీజేపీ నేతలు కూడా తెలంగాణలో ఎన్నికల ముందు జరిగినటువంటి సందర్భంలో అక్కడ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్పై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో కాబట్టి రాజకీయంగా గతంలో కూడా వాళ్ళు చేసినటువంటి తప్పు, సో ఇప్పుడు జరిగినటువంటి ఈ సందర్భాన్ని కేవలం వైసీపీకి ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవేది కూడా సరైనది కాదు. ఖచ్చితంగా హిందువుల మనోభావాలు అంశం కాబట్టి మేము క్షమాపణ చెప్పడానికి సిద్ధం, క్షమాపణ చెబుతాను, అవసరమైతే దీనిపై వివరణ ఇవ్వడానికి కూడా సిద్ధమని కూడా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన పరిస్థితిని మనం చూసాం. అయితే ఇక్కడ బీజేపీ క్షమాపణ అనేది మీడియా ముందు లేదంటే ఇక్కడ వైసీపీ కార్యకర్తల సమక్షంలో సరిపోదు. అలిపిరి రావాలి, అలిపిరి పాదాల ముందు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సో దీనిపై శ్రీవారి విషయంలో ఇకపై రాజకీయంగా వాడుకునేందుకు వైసీపీ ప్రయత్నించినా ఎవరు తప్పు చేసినా కూడా తప్పే అన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. సో మరి చూడాలి, గడిచినటువంటి 5 రోజులుగా జరిగినటువంటి ఈ అంశం, ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా? బీజేపీ డిమాండ్ చేస్తున్న విధంగా అలిపిరి పాదాల వరకు వచ్చి అక్కడ క్షమాపణ చెప్పే వరకు కూడా దీన్ని మేము ఖచ్చితంగా కూడా దీనిపై పోరాటం చేస్తామని చెబుతుంది కాబట్టి సో ఏం జరుగుతుందనేది మాత్రం మనం ఒకసారి చూడాల్సినటువంటి